మే 1వ తేదీ మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం అయితే మే 4th దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజు. అది సినీ కార్మికుల దినోత్సవంగా సినీ కార్మికులందరూ ఆ రోజును జరుపుకుంటారు. తెలుగులో అగ్రదర్శకులు అనేక మంది ఉన్నారు, అనేక సక్సెస్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. టాలీవుడ్లో తొలుత కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, వి మధుసూదనరావు, కె విశ్వనాథ్, ఇలా అనేక మంది దర్శకులు ఉన్నారు. అనేక విలువైన సినిమాలు వాళ్ళు మనకు అందించారు. ఇప్పటికీ అవి ఆణిముత్యాలుగా ఆదరణ పొందుతున్నాయి కూడా. అంటే తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే చిత్రాలను కూడా నాటి తరం దర్శకులు అందించారు. స్క్రీన్ ప్లే అంటే ఇలా ఉండాలి, కథ అంటే ఇలా చెప్పాలి అని తెలియజెప్పిన దర్శకుల నుంచి కూడా అనేక సినిమాలు వచ్చాయి. కానీ వీరెవరికీ దక్కని గౌరవం దర్శకరత్న దాసరి నారాయణరావుకు దక్కింది. అదే ఆయన పుట్టినరోజు మే 4th తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ డైరెక్టర్స్ డేగా పేర్కొంటూ సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. మరి దాసరి నారాయణరావుకు మాత్రమే ఈ గౌరవం ఎందుకు దక్కింది? మిగతా దర్శకులు కూడా మంచి సినిమాలు ఇచ్చిన వాళ్ళకి ఎందుకు దక్కలేదు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, దర్శకరత్న ఒక ట్రెండ్ క్రియేటర్. దర్శకుడు, సినిమాకు ఒక దర్శకుడు ఉంటాడు, కెప్టెన్ ఆఫ్ ది షిప్. ఏ సినిమా మేకింగ్లో అయినా, ఏ సినిమా సక్సెస్లో అయినా ఏ కీలక వ్యక్తి దర్శకుడు. ఈ విషయం కొంతకాలంగా చాలామందికి ఆడియన్స్కు పరిచయం ఉండేది కాదు. కేవలం సినిమా అంటే అక్కినేని నాగేశ్వరరావు సినిమా, ఎన్టీ రామారావు సినిమా, కృష్ణ శోభన్ బాబు సినిమాలు ఇలాగే ఉండేది. కానీ వీళ్ళను మన తెర మీద చూపించే వెనక ఒక వ్యక్తి కృషి ఉంటుంది. ఆ వ్యక్తి 24 విభాగాలను నడుపుతూ మనకు సినిమా అందిస్తాడనే విషయాన్ని ప్రపంచానికి చాటింది దాసరి నారాయణరావు అని మేము పేర్కోవచ్చు. తమిళంలో కె బాలచందర్ గారు కూడా ఇదే తరహా ఒక ప్రత్యేకత సంతరించుకున్న దర్శకుడు అయితే, తెలుగులో ఒక దాసరి నారాయణరావు కథకుడిగా, స్క్రీన్ ప్లే రైటర్గా, పాటల రచయితగా, దర్శకుడిగా ఇలా విభిన్న శాఖలు నిర్వహిస్తూ సినిమా విజయంలో కీలక భూమిక పోషించాడు. సహజంగా డైరెక్టర్లు ఎవరైనా సరే అగ్ర హీరోలు లేదా స్టార్స్తో సినిమాలు తీసి విజయాలు సాధిస్తారు. కానీ దాసరి నారాయణరావు దీనికి భిన్నం. ఆయన వర్ధమాన కథానాయకులతో లేదా కొత్త వారిని పరిచయం చేస్తూ విజయాలు అందుకున్నారు. పైగా దాసరి నారాయణరావు తీసిన సినిమాలన్నీ కూడా మధ్యతరగతి కథలే. మధ్యతరగతి జీవితాల్లో ఉండే వెలుగు నీడలను ఆయన వెండి తెర మీద ఆవిష్కరించారు. అందుకే దాసరి నారాయణరావు సినిమా అంటే ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. నారాయణమూర్తి లాంటి ఆర్టిస్ట్ను ఈ రోజున హీరోగా చూస్తున్నాం. కానీ ఆయన ఎప్పుడో 80sలోనే ఆయన సంగీత అనే సినిమా ద్వారా నారాయణమూర్తికి ప్రధానమైన పాత్ర ఇచ్చి సినిమా తీశాడు. మబ్బుల్లో దాసరి నారాయణరావు పేరు పోస్టర్ మీద మనకు కనబడుతుంది. అదే దాసరి నారాయణరావు సినిమా అని కనబడితే చాలు, మహిళా ప్రేక్షకులు, సినీ ప్రేక్షకులు థియేటర్లకు పరిగెత్తేవాళ్ళు. అంత స్టార్డమ్ తెచ్చుకున్న డైరెక్టరు దర్శకరత్న దాసరి నారాయణరావు. అప్పటికే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాజ్యమేలుతున్న తరుణంలో కూడా ఆర్టిస్టు కాకుండా టెక్నీషియన్గా అటు ఎన్టీఆర్కు ఇటు ఏఎన్ఆర్కు మధ్య వెలుగులోకి వచ్చి తన సత్తా చాటిన డైరెక్టరు దాసరి నారాయణరావు. ఇక దాసరి నారాయణరావు ఆయన వ్యక్తిగత నడవడిక కూడా చాలా గొప్పగా ఉండేది. కొత్త వారినైనా సీనియర్లనైనా సరే ఒకే విధమైన గౌరవించేవాళ్ళు. కొత్త వాళ్ళను పరిచయం చేయడానికి ఎప్పుడు ముందుండేవాళ్ళు. ప్రతిరోజు చెన్నైలో ఆయన ఇంటి ముందు ఆ సినిమా అవకాశాల కోసం కొన్ని 10ల సంఖ్యలో జనాలు వచ్చి ఆయన ఇంటి ముందు పడిగాపులు కాసేవాళ్ళు. అన్నపూర్ణ స్టూడియోలో దాసరి నారాయణరావు గారు షూటింగ్ చేస్తున్నారంటే స్టూడియోకు హైదరాబాద్లో కానీ మిగతా వైజాగ్, విజయవాడ ఇలాంటి ప్రాంతాల నుంచి కళాకారులు తరలి వచ్చి దాసరి నారాయణరావు కలిసే ప్రయత్నం చేసేవాళ్ళు. అంటే కొత్త వారికి, ప్రతిభావంతులకు ఆయన అవకాశాలు కల్పిస్తారని అందరికీ తెలిసిందే. మోహన్ బాబు, అన్నపూర్ణ, ఈశ్వరరావు ఇలా అనేక మంది ఆర్టిస్టులు. ఇప్పుడు మన సూపర్ స్టార్గా చెప్పుకుంటున్న మహేష్ బాబు కూడా తొలి తిలకం దిద్దింది దర్శకరత్న దాసరి నారాయణరావు గారే. అలాగే నాగార్జునకు, వెంకటేష్కు వాళ్ళ ఇతర సినిమాల ద్వారా వాళ్ళు పరిచయమైన వాళ్ళ కెరీర్ ముందుకు సాగడంలో దాసరి నారాయణరావు తోడ్పాటు ఎంతో ఉందని మనం చెప్పుకోవచ్చు. అలాంటి దాసరి నారాయణరావు జన్మదినం అంటే
నేను స్వయంగా చూశాను. అందరు ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఆయన నివాసానికి వెళ్ళి ఆయనకు శుభాభినందనలు తెలియజేసి ఆయనతో కొంతసేపు గడిపేవాళ్ళు. ఆ రోజున ప్రతి వ్యక్తి, సినిమాకు సంబంధించిన ప్రతి వ్యక్తి దాసరి నారాయణరావు గారి ఇంటి ముందు దాసరి నారాయణరావుతో పాటుగా కనిపించేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం దాసరి నారాయణరావు ప్రత్యేకత. ఇండస్ట్రీలో అనేక మంది ఆర్టిస్టులకి కానీ టెక్నీషియన్లకి కానీ ఈ పుట్టినరోజు వేడుకలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇంత సందడి కేవలం దాసరి నారాయణరావు దగ్గరే కనపడుతుంది. ఇక దాసరి నారాయణరావు రౌండ్ ద క్లాక్, అంటే ఆయనకు ఏ దురవాళ్ళు లేకపోవడం వల్ల 6 తర్వాత తెల్లవార్లు కూడా ఆయన షూటింగ్ చేసేవాళ్ళు. దీంతో ఆయనకు ఒక్కొక్క సినిమాకు ఒక దర్శకత్వ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్లు ఉండేవాళ్ళు. చాలామంది అసిస్టెంట్లు ఈ రోజున డైరెక్టర్లు కావడానికి దాసరి నారాయణరావు ఎక్కువ సినిమాలు చేయడమే కారణం. ఏ సినిమా అయినా సరే ఆయనకు టీం అంటూ ఉండేది కాబట్టి వాళ్ళందరూ 6 తర్వాత కూడా దాసరితో జర్నీ చేసేవాళ్ళు. కాబట్టి ఆ శిష్యవర్గానికి కూడా ఆయన లాంటి క్రమశిక్షణ వచ్చింది. ఆయనలాగే ఎక్కువ సినిమాలు చేయగలిగారు. వాళ్ళు కూడా మధ్యతరగతి కథల్ని సినిమాగా తెరరూపించారు. అందుకే దాసరి జయంతిని మనం డైరెక్టర్స్ డేగా ఇండస్ట్రీ అంతా జరుపుకుంటుంది. ప్రతి డైరెక్టరు దాసరి నారాయణరావులా మనం పేరు తెచ్చుకోవాలి అని గొప్పగా చెప్పుకుంటారు. ఒక దర్శకుడు, ఒక ప్రాంతీయ భాషా చిత్రాల దర్శకుడు 150 సినిమాలకు దర్శకత్వం వహించడం అంటే ఆయన నెలకొల్పిన రికార్డు కనుచూపు మేరలో కూడా ఎవరూ బ్రేక్ చేయలేరని చెప్పవచ్చు. అందుకే డైరెక్టర్స్ డే అంటే మే 4 అనేది చరిత్రలో మిగిలిపోయే రోజు.